ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. కడప కర్నూలు జాతీయ రహదారిపై చెన్నూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. దేవుని కడపకు చెందిన శశి అనే పూజారి బ్రహ్మంగారి మఠంలో పూజకు వెళ్లి తిరిగి కడపకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో ఉన్న పూజారిని హైవే సిబ్బంది బయటకు తీసి అంబులెన్స్ లో హుటాహుటిన కడప రిమ్స్ కు తరలించారు. పూజారి రెండు నాకు చెప్పాను. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశలో 189 మండలాల్లోని ఎన్నికలు జరగనున్నాయి. 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఆయా జిల్లాలో నేడు కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్స్ జారీ చేస్తారు. వెంటనే నామినేషన్ స్వీకరణ మొదలవుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అలాగే 30న పరిశీలన చేపడతారు. డిసెంబర్ 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవే అయినా రాజకీయ పార్టీలో సందడి నెలకొంది. ఆయా పార్టీలు సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేశాయి. వార్డు సభ్యులు పదవులకు అభ్యర్థుల ఎంపికను స్థానిక నాయకులకు అప్పగించేశాయి. పోటీకి సన్నద్దమవుతున్న అభ్యర్థులు చాలా మంది తహసీల్ కార్యాలయం వద్ద ప్రత్యక్షమయ్యారు. రిజర్వ్డ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆశావహుల్లో చాలా మందికి ఈ పత్రాలు లేకపోవడంతో కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు 30 రోజుల గడువు ఉంటుంది. అయితే నామినేషన్ల గడువు దృష్ట్యా తమకు వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలని వారు తహసీల్దార్లపై ఒత్తిడి తెస్తున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశలో 189 మండలాల్లోని ఎన్నికలు జరగనున్నాయి. 4236 సర్పంచ్ స్థానాలకు 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఆయా జిల్లాలో నేడు కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్స్ జారీ చేస్తారు. వెంటనే నామినేషన్ స్వీకరణ మొదలవుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న పరిశీలన చేపడతారు. డిసెంబర్ 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా అదే రోజు అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడిస్తారు. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవే అయినా రాజకీయ పార్టీలో సందడి నెలకొంది. ఆయా పార్టీలు సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేశాయి. వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల ఎంపికను స్థానిక నాయకులకు అప్పగించాయి. పోటీకి సన్నద్దమవుతున్న అభ్యర్థులు చాలా మంది తహసీల్దార్ కార్యాలయాల వద్ద ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా కుల ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఆశావహుల్లో చాలా మందికి ఈ పత్రాలు లేకపోవడంతో కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు 30 రోజులు గడువు ఉంటుంది. నామినేషన్ల గడువు దృష్ట్యా తమకు వెంటనే ధృవీకరణ పత్రం ఇవ్వాలని వారు తహసీల్దార్లపై ఒత్తిడి తెస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్. మొత్తానికి పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఘట్టం మొదలు కాబోతోంది. ఈ నెల 25న మొన్న జరిగినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఏదైతే విడుదల చేయడం జరిగిందో, విడుదల చేసిన తర్వాత ఇవాళ రిటర్నింగ్ అధికారులు నోటీసులు జారీ చేసి నామినేషన్లు మొదలు పెట్టబోతున్నారు. సో వార్డులు, పంచాయతీల వారీగా ఓటర్ జాబితా నామినేషన్ల దాఖలు కేంద్రంలో ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్లు తీసుకుంటారు. ఆ తర్వాత
సర్పంచ్ గా పోటీ చేయడానికి ఆ గ్రామంలో లేదంటే ఆ వార్డు సభ్యుడిగా చేసేందుకు కూడా ఆ వార్డులో ఓటర్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి. సో ఆ హక్కు ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరో దీంట్లో అనర్హులుగా ఉంటారంటే ఒక అభ్యర్థి ఒక వార్డుల్లోనే పోటీ చేయాలి. నామినేషన్ తో పాటు ఇంకా ఎట్లాంటి నేర చరిత్ర ఉండకూడదు, అప్పులు ఉండకూడదు, ఆస్తుల వివరాలతో డిక్లరేషన్ కూడా సమర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పులకు ఆస్తులకు సంబంధించి నేర చరిత్రకు సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఎన్నికల కోసం అయ్యేటువంటి ఖర్చు కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక సంస్థ ఉద్యోగులు అట్లాగే గ్రామ సేవకులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పోటీలో ఉండడానికి వీల్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఇందులో కొత్త విషయం, ఇద్దరు పిల్లలకు మించిన వాళ్ళకు గతంలో పోటీ చేసేటువంటి అవకాశం లేకపోయేది. సో ఇప్పుడు చట్ట సవరణ జరిగింది కాబట్టి ఇద్దరికి మించి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పోటీ చేసేందుకు ఇప్పుడు అర్హులుగా వాళ్ళు కూడా పోటీకి దిగుతున్నారు. సో మొత్తం ఓవరాల్ గా మొదటి విడతలో 189 మండలాల్లో 4,236 గ్రామ పంచాయతీలు 37,450 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 29న సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల సమయం అయిపోతుంది. అంటే కేవలం ఇంకా 2 రోజుల మాత్రమే సమయం ఉంది. ఎల్లుండి 29కి అయిపోద్ది. 30 తారీఖు నాడు నామినేషన్ల మొత్తం కూడా పరిశీలన జరుగుతుంది. అందులో చెల్లుబాటు ఏమేమైతాయో అవన్నీ కూడా ప్రకటిస్తారు బయటికి. ఇక రిజెక్ట్ చేసినటువంటి నామినేషన్ల మొత్తం కూడా దానికి సంబంధించి డిసెంబర్ 1వ తారీఖు నాడు అప్పీలు తీసుకుంటారు. తీసుకున్నాక నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటల దాకా కూడా ఈ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలు ఎవరెవరు ఉన్నారు అనేది మాత్రం డిసెంబర్ 3వ తారీఖు నాడు ప్రకటించబోతున్నారు. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు, స్క్రూటినీ అయిన వాళ్ళందరినీ కూడా ప్రకటించబోతున్నారు. ఇక తర్వాత మధ్యలో ఇంకా 8 రోజుల గ్యాప్ ఉంటుంది. డిసెంబర్ 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత పోలింగ్ ఉంటుంది. సో ఈ ప్రచారానికి ఈ మధ్యలో ఉన్నటువంటి 8 రోజులే చాలా కీలకం అని చెప్పాలి. ఆ తర్వాత 11వ తారీఖు నాడు అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్క పెడతారు. వార్డు సభ్యులతో పాటు సర్పంచ్ ఫలితాలు కూడా ఆ రోజు ప్రకటిస్తారు. ఎన్నికలు అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేస్తారు. సో సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఆ పరిమితి అది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పరిమితి అంటే ఖరారు చేసిందని చెప్పాలి. మోరోవర్ ఏంటంటే దీంట్లో ఖర్చుకు సంబంధించి ఎవరు కూడా 50,000కు మించి ఖర్చు చేయరాదు అధికారికంగా అన్నది గ్రామ పంచాయతీ అంటే ఎన్నికల కమిషన్ చెప్తోంది. 2011 లెక్కల ప్రకారం 5,000 దాటితే సర్పంచ్ అభ్యర్థులు 2.5 లక్షలు, వార్డు సభ్యులు మాత్రం 50,000కు మించి ఖర్చు చేయొద్దు. గ్రామ పంచాయతీల్లో 2011లో చూసుకుంటే జనాభా 5,000 లోపు ఒకవేళ ఉంటే కనుక సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువలో ఎక్కువ 1,50,000, వార్డు సభ్యులు మాత్రం 30,000 మాత్రమే ఖర్చు చేయాలంటూ ఎన్నికల నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు ఈ 2 తప్పితే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. సో ఇదే విషయాన్ని రాణి కుమిదిని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఫిర్యాదులను కూడా ఎస్సీసీ వెబ్సైట్ లో గ్రీవియన్స్ మాడ్యూల్ లేదంటే ఒక కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 30వ తారీఖు నాడు 2వ విడత ఉంటుంది. 3వ తారీఖు నాడు డిసెంబర్ 3వ తారీఖు నాడు 3వ విడత ఎన్నికల ప్రక్రియ ఉండబోతుంది. సో ఈ విధంగా ఎన్నికలు జరగబోతున్నాయి. శివాని, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.